మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐఎమ్ హరీష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎప్సెట్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఎప్సెట్ 2026 రిజల్ట్స్ ఎప్పుడు సార్? జూన్ 1 కని అంటున్నారు కదా, అవి పోస్ట్పోన్ అయ్యాయని న్యూస్ వచ్చింది కదా, దాని మీద కొంత క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి వీడియో చేస్తున్నాను. లేట్ ఎందుకు అవుతుంది, రిజల్ట్స్ లేట్ వల్ల మనకు కలిగే లాభాలు ఏంటో కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ఒకటి. ఇంకొకటి, చాలామంది టెన్షన్ పడేది ఏంటి అంటే, మ్యాక్సిమం స్టూడెంట్స్కి అంటే ఎక్కువ మందికి రెస్పాన్స్ షీట్లో 35, 38, 36, 39 ఇలా వచ్చినాయి. సార్ మేము అసలు క్వాలిఫై అవుతామా కామా సార్? ఎప్సెట్లో రెస్పాన్స్ షీట్ చూసుకుంటే మాకు 35, 36 మార్క్స్ అలా వచ్చాయి సార్, మేము అసలు క్వాలిఫై అవుతామా కాదా? అసలు క్వాలిఫై మార్క్ ఎన్ని? కంబైన్డ్ స్కోర్ని బట్టి చూస్తారా, ఓన్లీ ఎప్సెట్ని బట్టి చూస్తారా అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో దాని మీద క్లారిటీ ఇస్తాను. వీడియో ఇన్ఫర్మేటివ్ ఉంటుంది మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, లాస్ట్ వరకు చూడండి ఓకేనా. క్లియర్గా మీకు అఫీషియల్ వెబ్సైట్ మీకు క్లియర్గా అది పాయింట్ చూపిస్తాను మీకు ఓకేనా. సో ఫస్ట్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకుందాం. రిజల్ట్స్ అప్డేట్ ఎందుకు లేట్ అవుతున్నాయో చెప్తాం, దీనివల్ల మనకు కలిగే లాభాలు ఏంటో కూడా చెప్తాను ఓకేనా మై డియర్ స్టూడెంట్స్. ఫస్ట్ పాయింట్, మనకు వచ్చిన న్యూస్ని బట్టి సప్లిమెంటరీ ఫలితాలు వచ్చాక ఇంప్రూవ్మెంట్ వారికి ఎప్సెట్ ర్యాంకులు అని ఒక న్యూస్ వచ్చింది. అండ్ ఎప్సెట్ ఫలితాలు వాయిదా జూన్ 18 తర్వాతే విడుదల అని అంటున్నారు. అసలు దీని గురించి ఎందుకు ఇలా పోస్ట్పోన్ చేశారో చెప్తాను చూడండి. యాక్చువల్గా ముందేమనుకున్నారు అని అంటే, రిజల్ట్ ఎప్సెట్ ఎగ్జామ్ అయిపోయింది, రెస్పాన్స్ షీట్ విడుదల చేశారు, జూన్ 1కి రిజల్ట్స్ విడుదల చేద్దాం అనుకున్నారు. అంటే ర్యాంక్స్ విడుదల చేద్దాం అనుకున్నారు జూన్ 1కి రెగ్యులర్ స్టూడెంట్స్కి. అయితే ఈసారి ఏమైంది అంటే, ఇంప్రూవ్మెంట్ స్టూడెంట్స్ అంటే సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి బెటర్మెంట్ రాయడానికి అవకాశం ఇచ్చారు. అంటే మార్క్స్ పెరుగుతాయి. మనకు ఆంధ్రప్రదేశ్ ఎప్సెట్ ర్యాంక్ ఎలా ఇస్తారు అంటే, ఎప్సెట్ వెయిటేజ్ 25%, 75%, ఎప్సెట్ వెయిటేజ్ 75%, ఇంటర్ వెయిటేజ్ 25% కదా. ఇంటర్ మార్కులకు 25% వెయిటేజ్ ఇస్తున్నారు అనమాట ఓకేనా. సో సెకండ్ ఇయర్కి బెటర్మెంట్ ఛాన్స్ ఇస్తే ఏమవుతుంది, మార్కులు మారుతాయి. ఇప్పుడు జూన్ 1 ఒక స్టూడెంట్ అన్ని పాస్ అయిపోయాడు, కానీ ఎప్సెట్లో ఐపీలో 500 మార్కులు వచ్చినాయి, అప్పుడు ఒక ర్యాంక్ వస్తుంది. బెటర్మెంట్ రాశాడు ఆ స్టూడెంట్, 600 వచ్చాయి, మార్కులు పెరిగాయి, మళ్ళీ ర్యాంక్ మారుతుంది కదా. ఆఫ్టర్ బెటర్మెంట్ మళ్ళీ ఒకసారి ర్యాంక్స్ ఇద్దామని అనుకున్నారు ఫస్ట్, కానీ ఇక్కడ ఫుల్ కన్ఫ్యూజన్ ఉంటుంది. ఫుల్ కన్ఫ్యూజన్ అవుతుంది. ఎందుకంటే ఐపీ స్కోర్ మారింది అంటే ఎప్సెట్ ర్యాంక్ కూడా మారుతుంది కదా. ముందు ఒక ర్యాంక్ వస్తుంది, తర్వాత ఒక ర్యాంక్ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. సో బెటర్మెంట్ స్టూడెంట్స్ తోటే ప్రాబ్లం. జనరల్గా సప్లిమెంటరీ స్టూడెంట్స్ దగ్గర ఏమవుతుందంటే, వాళ్ళకి మార్క్స్ వాళ్ళు ఫెయిల్ అయింటారు అన్ఫార్చునేట్లీ. సో అక్కడ డ్రాస్టిక్ చేంజ్ ఉండకపోవచ్చు, వాళ్ళు పాస్ అవుతారు లేదా కొంచెం మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు, అక్కడ కొంచెం చేంజ్ ఉండకపోవచ్చు. ఒక్కొక్కసారి కొద్దిమంది స్టూడెంట్స్ సప్లిమెంటరీ కూడా ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ తెచ్చుకుంటారు, కానీ వాళ్ళు 1 సబ్జెక్టు 2 సబ్జెక్టులే ఛాన్స్ ఉంటుంది. ఇంత ముందుకు ఏది ఫెయిల్ అయితే అదే. ఇప్పుడు ఏంటంటే అన్నీ రాసుకునే ఛాన్స్ ఉంది కాబట్టి ఐపీ స్కోర్ మారుతుంది. ఐపీ స్కోర్ మారితే మళ్ళీ ర్యాంక్స్ చేంజ్ అవుతాయి. ఫుల్ గందరగోళం కదా స్టూడెంట్స్కి. సార్ నాకు ఫస్ట్ టైం ర్యాంక్ మంచిగా వచ్చింది, ఇప్పుడు ర్యాంక్ తగ్గిందని, సార్ నాకు ఫస్ట్ టైం కన్నా ర్యాంక్ పెరిగిందని ఫుల్ టెన్షన్. ఇక ఈ గందరగోళానికి ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పేసి ప్యానిక్ అవుతారు స్టూడెంట్స్, గందరగోళం అవుతుంది 2 సార్లు రిజల్ట్ ఇస్తాయి. ఎందుకు అంటే ఇంకా క్లియర్గా ఇచ్చారు ఇక్కడ. ఇంప్రూవ్మెంట్ స్టూడెంట్స్ 1,50,000 మంది రాస్తున్నట్ట బెటర్మెంట్. అందులో మ్యాథ్స్ 1,00,000 మంది ఉన్నారంట. ఇక్కడ ఇచ్చారు, ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన ఎప్సెట్ ఫలితాలను జూన్ 18 తర్వాత విడుదల చేయాలని నిర్ణయించారు. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 1న ఫలితాలు ఇవ్వాల్సి ఉండగా, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఇంప్రూవ్మెంట్ అంటే బెటర్మెంట్ అవకాశం ఇచ్చారు. సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాత విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఓకేనా. ఎందుకంటే ఇంటర్మీడియట్ ఫలితాల విడుదలపై బుధవారం వాళ్ళు మీటింగ్ పెట్టుకొని సాధ్యమైనంత త్వరగానే రిజల్ట్ ఇద్దాము, కానీ బెటర్మెంట్ అందరు రిజల్ట్ ఒకటేసారి ఇద్దాము, సప్లిమెంటరీ బెటర్మెంట్ రిజల్ట్స్ అని ఇంటర్మీడియట్ విద్యామండలికి పాఠశాల విద్యా కార్యదర్శి కోన శశిధర్ ఆదేశాలు జారీ చేశారు. ఎప్సెట్లో ఇంటర్ మార్కులకు 25% వెయిటేజ్ ఉంది. ఈ నేపథ్యంలో ర్యాంకులు చేంజ్ అవుతాయి. విద్యార్థుల్లో గందరగోళం ఉండకూడదనే ఉద్దేశంతో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు వచ్చిన తర్వాతే ఎప్సెట్ ఫలితాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ద్వితీయ సంవత్సరం ఇంప్రూవ్మెంట్ రాస్తున్న వారు 1,50,000 మంది ఉండగా, అందులో ఒక గణితం నుంచే 1,00,000 మంది వరకు ఉన్నారంట. సో జూన్ 5వ తేదీన పరీక్షలు ముగుస్తాయి. ఆ తర్వాత మూల్యాంకనానికి పేపర్ కరెక్షన్కి 13 రోజులు టైం పడుతుంది, అంటే 18 తారీఖు తర్వాతే ఓకేనా మై డియర్ స్టూడెంట్స్. ఇది అర్థం చేసుకోండి. ఒకవేళ ముందే ఇస్తే గందరగోళం అవుతుంది, కాబట్టి మొత్తం జూన్ 18 తర్వాతనే రిజల్ట్ వస్తుంది ఓకే. దీనివల్ల ఇంకా ప్లస్ పాయింట్ ఏందో చెప్తా చూడండి. ప్లస్ పాయింట్ ఏందో,
ఓకే, ఆఫ్టర్ ఆ బెటర్మెంట్ రిజల్ట్స్ ఇస్తారు. అయితే సప్లిమెంటరీ స్టూడెంట్స్ కూడా ఇంతకుముందు కన్ఫ్యూజన్ ఉంటుండే, సార్ రెగ్యులర్ స్టూడెంట్స్ కౌన్సిలింగ్ అయిపోయాక మాకు స్టార్ట్ అవుతుందా సార్, మేము అన్ఫార్చునేట్లీ ఫెయిల్ అయిపోయామని. వాళ్ళకు సప్లిమెంటరీ స్టూడెంట్స్కి, బెటర్మెంట్ మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్కి, రెగ్యులర్గా ఫస్ట్ టైమే మంచి మార్కులు తెచ్చుకున్న స్టూడెంట్స్కి అందరు కలిపి ఒకటేసారి అవుతుంది కౌన్సిలింగ్. ఇది కన్ఫ్యూజన్ ఉంటుంది. ర్యాంక్స్ కూడా ఒక్కటేసారి రిలీజ్ చేస్తారు, ఒక్కటేసారి. నేను కూడా వీడియో చేశాను, రిజల్ట్స్ 2 సార్లు ఇస్తారని చెప్పేసి. కానీ ఆ చేసేటప్పుడు కూడా అనిపించింది ఫుల్ కన్ఫ్యూజన్ ఉంటుంది పిల్లలకు అని చెప్పేసి. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఏం డిసైడ్ చేసింది, మొత్తం విద్యాశాఖ ఏం డిసైడ్ చేసిందంటే ఒకటేసారి ఇవ్వాలని డిసైడ్ చేసింది. ఓన్లీ ఆంధ్రప్రదేశ్లోని ప్రాబ్లం, తెలంగాణలో ఈ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే తెలంగాణలో వెబ్సైట్ని బట్టే ర్యాంక్ ఇస్తారు, ఆంధ్రప్రదేశ్లో ఐపీ వెయిటేజ్తో. కాబట్టే కొంత ఈ ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి మంచి సొల్యూషన్, నో డౌట్. ఇప్పుడు మనకు బెటర్మెంట్ తర్వాత ఎప్పుడు ఇస్తాయి ర్యాంకులు, కొంచెం లేట్ కావచ్చు, కానీ ర్యాంకులు ఒక్కటేసారి కరెక్ట్ ఇస్తే సరిపోతుంది. సో అలా నో కన్ఫ్యూజన్ బెటర్మెంట్కి. వన్ మోర్ బెనిఫిట్ ఉంటుంది. ఏంటి బెనిఫిట్ అంటే జోసా కౌన్సిలింగ్. యాక్చువల్గా June 2 నుంచి జోసా కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైనా సరే జోసా కౌన్సిలింగ్ తర్వాతనే స్టేట్ కౌన్సిలింగ్ స్టార్ట్ కావాలి. ఎందుకంటే కొద్దిమంది స్టూడెంట్కి జేఈ మెయిన్స్ అడ్వాన్స్లో మంచి మార్కులు వచ్చింటాయి, అదే పిల్లలకి వెబ్సైట్లో కూడా మంచి మార్కులు వచ్చింటాయి. జోసా కౌన్సిలింగ్ అయిపోతే ఈ పిల్లలందరూ అక్కడ వెళ్ళిపోతారు. ఇక మంచి మార్కులు వచ్చిన వాళ్ళు ఐఐటి, ఎన్ఐటి, IIIT, GFTలని వెళ్ళిపోతారు. ఓకే, ఇక అప్పుడు వెబ్సైట్లో జెన్యూన్గా వెబ్సైట్ మీదనే డిపెండ్ అయిన వాళ్ళు మాత్రమే ఇందులో ఉంటారు. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, అదొక బెనిఫిట్ అనమాట. జోసా కౌన్సిలింగ్ అయిపోతే ఇక స్టూడెంట్స్ వెళ్ళిపోయేవారు వెళ్ళిపోతారు. ఓకే, కొద్దిమంది డీమ్డ్ యూనివర్సిటీస్ అనుకుంటారు, వాళ్ళు వెళ్ళిపోతారు. సో మనకు జెన్యూన్గా వెబ్సైట్ మీద డిపెండ్ అయిన స్టూడెంట్స్ మాత్రమే మిగులుతారు. కొంచెం లేట్ అయినా సరే, కొంచెం లేట్ అయితే కొంచెం ప్రాబ్లం ఉంటుంది. సార్ క్లారిటీ లేదు, త్వరగా ర్యాంక్స్ వస్తే మాకు ఫుల్ క్లారిటీ వస్తుంది, మా టైం వేస్ట్ కాదు అని అంటారు. ఇది ఒక ప్రాబ్లమే. కానీ జేఈ మెయిన్స్ ఆ పిల్లలు వెళ్ళిపోతారు. కొద్దిమంది డీమ్డ్ విట్ అని, అమృత అని, SRM అని ఫిక్స్ అయి ఉంటారు పేరెంట్స్, పిల్లలు ముందే అక్కడికి వెళ్ళిపోతారు. వాళ్ళు వెబ్సైట్లో ఇన్వాల్వ్ కారుగా, ఎందుకంటే ఇంత లేట్గా కొంచెం లేట్ అయితే అదొక బెనిఫిట్ అనమాట. జెన్యూన్గా వెబ్సైట్ మీద డిపెండ్ అయిన వాళ్ళకి బెనిఫిట్. కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది చూడండి, సార్ వెబ్సైట్లో మంచి కాలేజ్ రాకుంటేనే నేను అక్కడ వెళ్తా అనే వాళ్ళకి మాత్రం ప్రాబ్లం. ఎందుకంటే వెబ్సైట్ లేట్ అవుతున్న కొద్దీ వాళ్ళు అక్కడనా ఇక్కడ అని కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఓన్లీ వెబ్సైట్ మీద డిపెండ్ అయిన వాళ్ళకి మాత్రం కొంచెం లేట్ అయితే బెనిఫిట్, ఓన్లీ వెబ్సైట్ మీద డిపెండ్ అయిన వాళ్ళకు. సో ఇదొకటి పాయింట్ అనమాట. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్. సో June 18 తర్వాతనే రిజల్ట్స్ వస్తుంది. ఇది కన్క్లూజన్. ఇక June 18 తర్వాతనే కన్క్లూజన్ వచ్చేసి ఆఫ్టర్ June 8 ర్యాంక్స్ వస్తాయి అనమాట మనకు. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్. ఇక్కడ నౌ మీరేం చేయండి అంటే యూ షుడ్ గెట్ క్లారిటీ ఆన్ బ్రాంచ్. చాలామంది స్టూడెంట్స్కి బ్రాంచ్ మీద క్లారిటీ లేదు. ఇంపార్టెంట్ పాయింట్స్ ఇస్తాను చూడండి. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ CSE తీసుకోవాలా, EC తీసుకోవాలా, EEE తీసుకోవాలా, ఫుల్ గందరగోళంలో ఉండవు. మీరు ఫస్ట్ క్లారిటీ తెచ్చుకోండి. యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి. ChatGPTతో మాట్లాడండి. నాకు మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్, నాకు ఏ బ్రాంచ్ బెటర్, నాకు ఫిజిక్స్ అంటే ఇంట్రెస్ట్, ఏ బ్రాంచ్ బెటర్, ఈ బ్రాంచ్ మీద గవర్నమెంట్ జాబ్లు ఎలా ఉంటాయి, ప్రైవేట్ జాబ్లు ఎలా ఉంటాయి అని మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి మాట్లాడండి. మనం ఆ యుగంలో ఉన్నాం. ChatGPTతో మాట్లాడండి, జెమినీని యూజ్ చేసుకోండి, యూట్యూబ్లో చూడండి, వర్క్ చేయండి. ఖచ్చితంగా మీరు ఒక ఒపీనియన్ తెచ్చుకోండి. 10th తర్వాత MPC తీసుకోవాలా, బైపీసీ తీసుకోవాలా, CEC తీసుకోవాలా, HEC తీసుకోవాలా, పాలిటెక్నిక్ సైడ్ వెళ్ళాలని ఎలా అయితే డిసైడ్ అయ్యారో ఇప్పుడు ఖచ్చితంగా అలా డిసైడ్ కావాలి. ఒక స్టూడెంట్ అయితే సింపుల్ ఏం చెప్తున్నాడు అంటే, నాకు మా రెస్పాన్స్ షీట్లో ఒక 60 మార్కులు వస్తున్నాయి, ఏదో ఒక బ్రాంచ్ తీసుకోవాలనుకుంటున్నా అంటున్నాడు. బ్రాంచ్ ఏది చెప్పండి అన్న అంటే చెప్పట్లేదు. బ్రాంచ్ క్లారిటీ లేకుంటే నువ్వు గందరగోళం. 10th తర్వాత MPC అయితే, బైపీసీ అయితే, CEC అయితే, HEC అయితే అని ఆలోచించలేదు కదా. మీరు ఆలోచించారు కదా, నాకు మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ MPC, నాకు మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ లేదు సార్, నేను డాక్టర్ కావాలనుకుంటున్నా బైపీసీ, సార్ నాకు చార్టెడ్ అకౌంట్ మనీ రిలేటెడ్ నేను వెళ్ళాలనుకుంటున్నా అంటే CEC, HEC ఇలా తీసుకున్నారు కదా. అలా ఖచ్చితంగా క్లారిటీ తెచ్చుకోండి. ఇక్కడ క్లారిటీ లేకుంటే మాత్రం మీ ఫ్యూచర్ కూడా ఖచ్చితంగా క్లారిటీ లేకుండా అవుతుంది. తర్వాత చాలా బాధపడతారు. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, మీరు వర్క్ చేయాల్సిందే స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. నా సజెషన్ సార్, మీరు చెప్పండి సార్ ఏది బెటర్ అంటే, బ్రాంచ్ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి, బ్రాంచ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి, బ్రాంచ్ మీద వర్క్ చేయండి. మీకు కంప్యూటర్ మీద గేమింగ్ అంటే ఇంట్రెస్ట్, CSE సైడ్ వెళ్ళండి. సార్ నాకు ఎలక్ట్రానిక్స్ అంటే ఇంట్రెస్ట్, ఓకే EEE సైడ్ వెళ్ళండి, EC సైడ్ వెళ్ళండి. సార్ నేను మా మామయ్య మా బాబాయ్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఉన్నారు సార్, నాకు బిల్డింగ్ నేను కన్స్ట్రక్షన్ సైడ్ వెళ్తా అంటే సివిల్ తీసుకోండి. సార్ నాకు మిషన్స్ అంటే ఇష్టము, నాకు బైక్స్ అంటే ఇష్టము, కార్స్ అంటే ఇష్టము, నేను నాకు వాటికి రిపేర్ చేయాలంటే ఇష్టం అంటే మెకానికల్ సైడ్ వెళ్ళండి. ఇలా ఒక ఒపీనియన్ తెచ్చుకోండి. జస్ట్ మేము సజెషన్ మాత్రం ఇస్తాము, ఫైనల్ డిసిషన్ అయితే మీరే తీసుకోవాలి. ఇంకా కొద్దిమంది స్టూడెంట్స్ ఉన్నారు. ఒక స్టూడెంట్ ఏం చెప్తున్నాడు అంటే, జేఈ మెయిన్స్లో అంట ర్యాంక్ వచ్చింది, కొంత సో ర్యాంక్ వచ్చింది. సార్ నాకు ఏ బ్రాంచ్ వచ్చినా సరే సార్ నేను NITలో జాయిన్ అవుతా అంటున్నాను.
నాకు ట్యాగ్ ఇంపార్టెంట్ సార్, నాకు ఎన్ఐటి కావాలి, నాకు ఐఐటీలా ఈవెన్ మెటలర్జికల్ వచ్చినా సరే సార్ ఏదో ఒక కోర్సు సార్ నేను ఐఐటి వెళ్తా అంటున్నారు. అది కంప్లీట్గా రాంగ్ మై డియర్ స్టూడెంట్స్. బ్రాండ్ ఎప్పుడు మిమ్మల్ని కాపాడదు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో స్కిల్సే కాపాడతాయి. మిమ్మల్ని కాపాడేది స్కిల్ ఎప్పుడు డెవలప్ చేసుకుంటారు, మీకు ఇష్టమైన బ్రాంచ్ ఉంటేనే మీకు మంచిగా నేర్చుకోగలుగుతారు స్కిల్. మీకు ఆ బ్రాంచ్ మీద ఇంట్రెస్టే లేదు, నేను ఐఐటి సార్ కానీ నేను ట్రిపుల్ ఏం నాలెడ్జ్ లేదు నాకంటే నీకు జాబ్ ఇవ్వరు. ఐఐటి అయినా ఎన్ఐటి అయినా IIIT అయినా సరే మీ దగ్గర స్కిల్ ఉంటేనే జాబ్ ఇస్తారు. స్కిల్ ఎప్పుడు డెవలప్ అవుతుంది అంటే మీరు ఇష్టంగా నేర్చుకుంటేనే ఆ స్కిల్ డెవలప్ అవుతుంది. మీ ఇష్టాలు ఏంటో మీరు తెలుసుకోవాలి. సార్ నాకు ఫిజిక్స్ అంటే ఫుల్ భయం సార్, నాకు ఫిజిక్స్ అంటేనే హేట్ సార్ అని IEEE తీసుకుంటే ఎంత ప్రాబ్లం అవుతుంది. ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ ఇష్టమే లేని కోర్సును తీసుకుంటే బ్రాండ్ కోసం సెలెక్ట్ చేసుకోకండి. ఫస్ట్ బ్రాంచ్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి, బ్రాంచ్ దగ్గర డిసైడ్ అవ్వండి సిఎస్ఈ ఈసీఏ అని. నెక్స్ట్ బ్రాండ్ గురించి ఆలోచించండి. సార్ నాకు సిఎస్ఈ వస్తుంది, ఐఐటి వస్తుంది, ఎన్ఐటి వస్తుంది అంటే ఐఐటికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఓకేనా? అలా బ్రాండ్. సార్ నాకు ఐఐటీస్ ఒక 3 ఐఐటీస్ వస్తుంది అంటే నెక్స్ట్ ప్లేస్ చూడండి, నీకు దగ్గరున్న ఐఐటీయా, నార్తా, సౌతా అని ప్లేస్. ఫస్ట్ ప్రిఫరెన్స్ బ్రాంచ్కి ఇవ్వండి, బ్రాంచ్ మీద క్లారిటీ తెచ్చుకోండి. నెక్స్ట్ బ్రాండ్కి ఇవ్వండి. ఓకే, బ్రాంచ్ వచ్చిన వెంటనే ఇక బ్రాండ్ సైడ్ వెళ్ళాలి. సార్ నాకు ఈసీఈ వస్తుంది, ఐఐటీలో వస్తుంది, ఎన్ఐటీలో వస్తుంది, IIITలో వస్తుంది, జిఎఫ్టీలో వస్తుంది, దేనికి ఇవ్వాలంటే ఐఐటి బ్రాండ్, ఐఐటికి ఇవ్వండి అనమాట. అలా ఓకేనా? నేను దీని మీద వీడియో కూడా చేశాను, బ్రాంచ్ ముఖ్యమా బ్రాండ్ ముఖ్యమా, కొంత ప్రీవియస్ వీడియోస్ చూడండి. నెక్స్ట్ బ్రాండ్ తర్వాత ప్లేస్. సార్ నాకు ఐఐటి చెన్నై వస్తుంది, ఐఐటి మద్రాస్ వస్తుంది, ఐఐటి బాంబే వస్తుంది, ఐఐటి మద్రాస్, ఐఐటి బాంబే, ఐఐటి కాన్పూర్ వస్తుంది. అప్పుడు కొంతవరకు ప్లేస్ చూసుకోండి. ఐఐటి బాంబే నేను సింపుల్గా చెప్తా, కాదు సార్ మాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఇంటికి దగ్గరలో ఉండాలి, ఏపీకి దగ్గరలో ఉండాలి, చెన్నై తెలంగాణకి దగ్గరలో ఉండాలి అది అని అనుకుంటే మీరు ఐఐటి మద్రాస్ అలా సెలెక్ట్ చేసుకోండి. అలా చూసుకోండి ఇవి ఓకే ప్లేస్. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్? ఇది ఎక్కడ మాత్రం క్లారిటీ తెచ్చుకోండి. ఇంకొకటి చెప్తున్నా చూడండి, ఒక స్టూడెంట్ ఇంతకుముందుకు IIIE తీసుకున్నాడు, ఎన్ఐటి బ్రాండ్ కోసం అని IIIE తీసుకున్నారు. ఓకే, బిఫోర్ ఇష్టం లేకుండా IIIE తీసుకున్నాడు, ఎందుకంటే ఎన్ఐటీలో వస్తుంది కదా సార్ అని. తర్వాత ఇప్పుడు అతను సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు. అంటే చదివేమో IIIE, చేసేదేమో సిఎస్సి. ఆ స్టూడెంట్ ఇప్పటికీ బాధపడతాడు, సార్ నేను ఒకవేళ కంప్యూటర్ సైన్స్ తీసుకొని ఉండింటే ఈ పాటికి నేను అబ్రాడ్ వెళ్ళి లక్షలు సంపాదించేవాడిని సార్ అన్నాడు. ఈ ఎన్ఐటీలో IIIE కంప్లీట్ చేసిన స్టూడెంట్కి స్టార్టింగ్ శాలరీ ఎంత తక్కువ శాలరీ 10,000, 18,000, 20,000 ఇచ్చిండ్రు అనమాట. సో అలా రాంగ్ డిసిషన్ తీసుకోకండి. ఆ అబ్బాయికి IIIE ఇష్టం లేదు, కంప్యూటర్ ఇష్టం అని అప్పుడే క్లారిటీ ఉంది, కానీ ఎన్ఐటీ కోసం IIIE తీసుకున్నాడు. సో రాంగ్ అనమాట. ఎన్ఐటీ కోసం IIIE తీసుకోకండి. IIIE ఫస్ట్ మీకు నచ్చిన బ్రాంచ్ తీసుకోండి. ఓకేనా? నచ్చిన బ్రాంచ్ తీసుకున్న తర్వాత బ్రాండ్ గురించి ఆలోచించండి. అదే స్టూడెంట్ సిఎస్ఈ నార్మల్ వెబ్సైట్ ద్వారా జాయిన్ అయ్యింటే ఫెల్ సెటిల్ అయ్యేది, ఎందుకంటే ఫుల్ స్కిల్స్ ఉన్న అబ్బాయి, కానీ చదివిందేమో IIIE అనమాట. 4 years ఒక చదువు చదివింటే ఇప్పుడు జాబ్ ఒకటి. సో అలా ఆలోచించండి. ఇంకొకటి, ఇప్పుడు క్వాలిఫైయింగ్ మార్క్ దగ్గరకు వద్దాము. క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ ఎప్సెట్ అఫీషియల్గా వెరీ క్లియర్గా ఇచ్చారు ఇక్కడ. ద క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఫర్ ది ఎప్సెట్ ఏపీ ఎప్సెట్ 2026 is 25% of the maximum marks considered for the ranking. However, for candidates belonging to scheduled caste and scheduled tribe, no minimum qualifying mark is prescribed. దీని మీనింగ్ ఏంటంటే ఎప్సెట్లో 160 క్వశ్చన్స్ ఉంటాయి కదా, 160లో 25% మార్క్స్ వస్తే క్వాలిఫై అనమాట. ఓకేనా? కానీ ఎస్సీ ఎస్టీకి అసలు క్వాలిఫై మార్కే లేదు ఇక్కడ. చూడండి, స్కెడ్యూల్డ్ క్యాస్ట్ అంటే ఎస్సీ అండ్ స్కెడ్యూల్డ్ ట్రైబ్ అంటే ఎస్టీ, వీళ్ళకు నో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్ అనమాట. వీళ్ళకి క్వాలిఫైయింగ్ మార్కే లేదు ఎస్సీ ఎస్టీకి. మిగిలిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా 25% తెచ్చుకోవాలి. ఇది ఓన్లీ ఎప్సెట్లో, నాట్ కంబైన్డ్ స్కోర్, ఓన్లీ ఎప్సెట్. ఇది క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ ఏపీ ఎప్సెట్ 2026. ఓకేనా? ఎస్సీ ఎస్టీకి నో మినిమం మార్క్స్. ఇంకొకటి, ఆఫ్టర్ నార్మలైజేషన్ చూడాలి. మళ్ళీ ఆఫ్టర్ నార్మలైజేషన్, రెస్పాన్స్ షీట్ కదా, ఆఫ్టర్ నార్మలైజేషన్లో 25% ఉండాలి 160కి, అంటే 40 మార్క్స్ ఉండాలి. సార్ ఇప్పుడు 35 మార్కులు 38 మార్కులు వచ్చిన వాళ్ళు క్వాలిఫై కారా అంటే, వాళ్ళు ఒకవేళ ఎస్సీ ఎస్టీ అయితే క్వాలిఫై అవుతారు ఆటోమేటిక్గా, వాళ్ళకి ర్యాంక్ వస్తుంది నో డౌట్. వాళ్ళు ఒకవేళ ఎస్సీ ఎస్టీ కాకుండా ఉండి వాళ్ళకు పేపర్ టఫ్ రాసిన దాంట్లో ఉండి మార్క్స్ యాడ్ అవుతాయి అనమాట. నార్మలైజేషన్ ప్రాసెస్లో మార్క్స్ యాడ్ చేస్తారు, మార్క్స్ యాడ్ చేస్తే వాళ్ళు క్వాలిఫై అవుతారు. సో మీరు క్వాలిఫై కావడానికి 2 రీజన్స్ ఉండాలి. ఒకటి ఏంటి అంటే ఎస్సీ ఎస్టీ ఉంటే ఎన్ని మార్క్స్ వచ్చినా క్వాలిఫై. ఇంకొకటి ఏంటంటే 25% అబోవ్ ఉంటే క్వాలిఫై. 20 అంటే 40 మార్క్స్ ప్లస్ ఉంటే క్వాలిఫై. 40 రెస్పాన్స్ షీట్లో తక్కువ మార్కులు ఉన్నాయి అనుకోండి, 35 ఉంటే వీళ్ళకి మార్క్స్ యాడ్ చేస్తే క్వాలిఫై అనమాట. సో ఈ పాసిబిలిటీలో ఉన్నారా లేదో ఒకసారి చూసుకోవాలి మనం. సో ఇది అనమాట క్వాలిఫైయింగ్ స్టోరీ. క్వాలిఫైయింగ్ మార్క్
ఓకే, రూల్ ఇది రూల్ అనమాట. ఇది అఫీషియల్ వెబ్సైట్లో బ్రోచర్లు ఇచ్చారు, ఒకసారి చూడండి. నెక్స్ట్ మన ఛానల్ నెక్స్ట్ స్టెప్స్ రిజల్ట్, కౌన్సిలింగ్, వెబ్ ఆప్షన్స్. కౌన్సిలింగ్ అప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ ఉంటుంది, ఏమేమి సర్టిఫికేట్ అవసరమో నేను వెరీ క్లియర్గా ఒక వీడియో చేస్తాను. వెబ్ ఆప్షన్స్, ఎస్వీలో టాప్ కాలేజ్ ఏంటి, ఏయూలో టాప్ కాలేజ్ ఏంటి, కాలేజ్ లిస్ట్ ఏంటి, ప్రయారిటీ ఆర్డర్ ఏంటి అనేది వీడియోస్ చేస్తాను. ఫాలో అవుతున్నాను ఆంధ్రప్రదేశ్ది స్టూడెంట్స్. ఐ విల్ అప్లోడ్ దట్ వీడియోస్. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. మన ఛానల్ ఫ్రీ మెంటర్షిప్ ఇస్తుంది. జోసా కౌన్సిలింగ్ కానీ, సీసాప్ కౌన్సిలింగ్ కానీ, ఎప్సెట్ కౌన్సిలింగ్ కానీ, నీట్ కౌన్సిలింగ్ కానీ, ఎనీ కౌన్సిలింగ్ మన ఛానల్ ఫ్రీ మెంటర్షిప్. వెరీ క్లియర్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం, ఈజీగా మీకు అర్థమయ్యేటట్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలా రాసి చూపిస్తూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. అందరూ క్వాలిఫై అవుతారు. కష్టపడ్డ ప్రతి స్టూడెంట్ క్వాలిఫై కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.